జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడింది, క్యాబినెట్ మినిస్ట్రీస్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరొక చర్చ కొనసాగుతుంది. ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి ఇక్కడ తెలుగుదేశం, జనసేన సంబంధించినటువంటి కూటమి ఇప్పుడు తాజాగా కేంద్ర నుంచి వారు కొన్ని స్టెప్స్ తీసుకోబోతున్నట్టుగా కనబడుతుంది. దాంట్లో భాగంగా టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలకు గవర్నర్ పోస్టు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. ఒకవేళ టీడీపీ నుంచి గవర్నర్ పోస్ట్ కనుక లభిస్తే అది ఎవరికి వస్తుంది, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే సార్. సో ఇప్పటికీ క్యాబినెట్లో, సెంట్రల్ క్యాబినెట్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి కొలువుదీరారు. తాజాగా గవర్నర్ పోస్టులు కూడా టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్లకు రాబోతున్నాయంటూ కూడా ఒక చర్చ నడుస్తుంది. ఒకరికి ఇస్తున్నారా, ఇద్దరికి ఇస్తున్నారా, ఇస్తే ఎవరికి వచ్చేటువంటి అవకాశం ఉంది? రెండు పార్టీల మధ్య కూడా ఒక సమన్వయం ఉంది. జాతీయ స్థాయిలో ఒక కూటమిగా ఎన్డీఏలో కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే బీజేపీ తర్వాత నంబర్ 2 పొజిషన్లో కూటమిలో ఉంది తెలుగుదేశం పార్టీని. అందుకనే 3 మంత్రి పదవులు రావచ్చు కేంద్రంలో అని ఒక లెక్క వేసుకున్నారు. 3 మంత్రి పదవుల్లో 2 మాత్రమే వచ్చినాయి. ఇంకొక సహాయ మంత్రి పదవి ఇస్తే ఇవ్వచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక నిర్ణయం జరగవచ్చు అని చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇంకా 9-10 బెర్తులు ఖాళీ ఉన్నాయి కేంద్ర క్యాబినెట్లో. సో దానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆల్రెడీ ఒక తీన్మార్ సర్కార్ లాగా 3 పార్టీల కాంబినేషన్తో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కొలువుదీరింది. ఈ సమయంలో ప్రధానమంత్రి కానీ, అమిత్ షా కానీ, జేపీ నడ్డా కానీ, మొత్తం బీజేపీలో అగ్రనేతలుగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ మధ్య జరిగినటువంటి చర్చల ప్రకారంగానే ఒక సర్దుబాటు ప్రకారం మంత్రిమండలిలో ఒక్క బెర్త్ మాత్రమే బీజేపీకి దక్కింది. ఇంకా 1 సీటు ఖాళీ ఉంది. సో దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఒక అండర్స్టాండింగ్ కోసం ప్రస్తుతానికి పక్కన పెట్టేసి చూస్తే, బీజేపీ నుంచి వచ్చినటువంటి ఒక ఆఫర్ ఏంటంటే స్పష్టంగా రాష్ట్రపతి గవర్నర్ల నియామకం అతి త్వరలో ఉంది. ఒక 2-3 రాష్ట్రాల్లో చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గవర్నర్ల కోటాలో మిత్రపక్షాలకు ఈసారి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు లాస్ట్ టైం 2014లో కూడా ఈ చర్చ జరిగింది. ఎన్డీఏలో ఉన్నప్పుడు మోత్కుపల్లి నరసింహులకి ఇలా గవర్నర్గా నియమిస్తారని చాలా చర్చ జరిగింది. ఎప్పుడు లేని తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రస్తుతం 3 గవర్నర్లు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర 2 కలుపుకొని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో 3 గవర్నర్. ఇంద్రసేనారెడ్డి ఉన్నారు, దత్తాత్రేయ ఉన్నారు, అక్కడి నుంచి ఖమ్మంపాటి హరిబాబు ఉన్నారు. ఒకప్పుడు ఒక గవర్నర్ కనబడడమే కష్టంగా ఉండేది. అంటే ఎక్కువ ఉత్తరాది వారికే ప్రిఫరెన్స్ ఉంది అనేటువంటి అభిప్రాయం ఉండేది. చిన్న రాష్ట్రాలైనా పెద్ద రాష్ట్రాలైనా గవర్నర్ అనేటువంటి పొజిషన్కి ఉండేటువంటి రెస్పెక్ట్ వేరు ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మిత్రపక్షం, ప్రధాన మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీకి ఇంకా కొన్ని పదవులు వస్తాయి. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో సర్దుబాటు జరిగింది. స్పీకర్ దగ్గర నుంచి డిప్యూటీ స్పీకర్ వరకు ఇంకా కొన్ని పోస్టులు భర్తీలు ఉన్నాయి. కొన్ని కమిటీలకు చైర్మన్ల నియామకాలు ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా తెలుగుదేశం పార్టీ కొంత ప్రాధాన్యం వస్తుంది అనేటువంటి అంచనా ఉంది. అదే క్రమంలో తెలుగుదేశం పార్టీ కూడా గవర్నర్ పోస్ట్ ఒకటి ఇస్తే బెటర్, అంటే 2 అడుగుతున్నారని చర్చ కూడా నడుస్తుంది. కానీ బట్ 2 ఇచ్చే అవకాశం చాలా తక్కువ. గవర్నర్ పోస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎవరైనా తీసేసి అయితే ఎవరు. ఒకటి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గవర్నర్ ఉన్నారు, జార్ఖండ్ గవర్నర్ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గవర్నర్. కాబట్టి ఇక్కడ ఫుల్ టైం గవర్నర్ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇంకో 2 రాష్ట్రాలకి ఖాళీ అవుతున్నాయి. తెలుగు వాళ్ళని అయితే తెలంగాణ రాష్ట్రానికి అపాయింట్ చేయడం కష్టం. కాబట్టి వేరే రాష్ట్రాల నుంచి ఉత్తరాది వాళ్ళని అక్కడ ప్రిఫర్ చేయొచ్చు, లేదా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఒకరికి ఛాన్స్ ఉంది. ఆ ఒక్కరు ఎవరనే దాని మీద మాత్రం టీడీపీలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నారు టీడీపీలో. అయితే ఎక్కువ వినిపిస్తున్నటువంటి 2 పేర్లు ఏంటంటే, ఈ మంత్రివర్గంలో యనమల రామకృష్ణుడు గారికి చోటు దక్కలేదు. ప్రస్తుతానికి ఆయన శాసన మండలిలో అపోజిషన్ లీడర్గా ఉన్నారు, టీడీపీ పక్ష నేతగా ఉన్నారు. కానీ మంత్రిమండలిలో ఆయనకు చోటు ఇవ్వలేదు. గత సమయంలో ఆర్థిక మంత్రిగా చాలా కీలకమైనటువంటి వ్యవహారాలన్నీ ఆయనే పర్యవేక్షించి చేశారు. మరి ఆయనకి పూర్తిగా విరామం ఇచ్చి ఆర్థిక శాఖను వేరెవరికైనా ఇస్తారా, లేదా ఆయన్ని ఇంకొక బెర్త్ ఖాళీ ఉంది కాబట్టి ఆయన రిక్రూట్ చేస్తారా అనేది ఒక చర్చ. లేదు, ఆయన టర్మ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి 2025 ఎండింగ్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఆయనని గవర్నర్గా పంపించవచ్చు అనేది ఒక ఆప్షన్ కింద డిస్కషన్ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఇమీడియట్గా కనిపిస్తున్నటువంటి ప్రత్యామ్నాయం ఏంటంటే, అశోక్ గజపతిరాజు గారు కేంద్ర మంత్రిగా గతంలో పనిచేశారు. అలాగే రాష్ట్రంలో కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసి చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న నాయకుడు.
లాస్ట్ గవర్నమెంట్లో మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ఆయన ఎంత క్షోభ పెట్టారో అందరూ చూశారు. ఆయనకున్న చైర్మన్ పోస్ట్ని కూడా తీసేసి ప్రైవేటు ట్రస్ట్ వ్యవహారంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి చేసినటువంటి ఓవర్ యాక్షన్ పైన కోర్టులు కూడా అక్షంతలు వేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయనకి దేశవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు ఉంది, గౌరవం ఉంది. గత 2014 క్యాబినెట్లో కూడా ఇప్పుడు రామ్మోహన్ నాయుడుకి ఇచ్చిన పౌర విమానయాన శాఖ ఆయన హ్యాండిల్ చేశారు. కాబట్టి ఆయనకి గవర్నర్ పోస్ట్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. అంటే ఎప్పటిలాగా రిక్రూట్ చేస్తారు, ఎప్పటిలాగా డెసిషన్ తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ రాకపోయినా కానీ ఈ సీట్ల సర్దుబాట్లు, ఈ ఎన్నికల ప్రక్రియను ఎదుర్కోవడం ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు. కాబట్టి పదవుల విషయంలో ఒక అండర్స్టాండింగ్తో వెళ్లాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఆలోచన బీజేపీ, తెలుగుదేశం అయితే చాలా స్పష్టంగా చేస్తున్నాయి. ఆ క్రమంలోనే ఈ మంత్రి పదవులకి సంబంధించి కూడా ఒక అడ్జస్ట్మెంట్ అయిపోయింది. కాబట్టి ఇంకా నామినేటెడ్ పోస్టుల పైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి బహుశా కేంద్రంలో ఇంకొక మంత్రి పదవి బదులు గవర్నర్గిరి ఇస్తారా, లేదా వేరే ఏదైనా పోస్ట్ ఇస్తారు. స్పీకర్ అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే 240 సీట్లు ఉన్న బీజేపీ స్పీకర్ పదవి ఇంకొకరి చేతిలో అయితే పెట్టదు, మిత్రపక్షం చేతిలో పెట్టదు. అది ఊహాగానాలకు చెప్పేటువంటి అంశం తప్పితే ఒకవేళ పెడితే పురంధేశ్వరి బీజేపీలో ఎంపీగా ఎలక్ట్ అయ్యారు కాబట్టి పురంధేశ్వరికి ఇవ్వడానికి అవకాశం ఉండొచ్చు సొంత పార్టీకి. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ లాంటి పదవి ఇస్తారన్నా కానీ తెలుగుదేశం పార్టీకి పెద్ద ప్రయోజనం ఉండదు. సో ఒకవేళ ఈ పదవులు కాకుండా గవర్నర్ పోస్ట్ ఇవ్వమని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నారా, లేదా వాటితో పాటు గవర్నర్ పోస్ట్ ఒకటి అడుగుతున్నారా అనేది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అతి త్వరలో అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఒకరిని గవర్నర్, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకి ఆ అవకాశం రాదు, సంకీర్ణ రాజకీయాలు ఉన్నప్పుడే వస్తుంది. 2014లో ఉన్నటువంటి వెసులుబాటు రీత్యా అప్పుడు అవకాశం ఇస్తారని అందరూ ఆశించారు, కానీ అప్పుడు బీజేపీ ఇప్పటికంటే బలంగా ఉంది. కాబట్టి ఇంత ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక సఖ్యతని చాటుకునేటువంటి క్రమంలో ఒక అండర్స్టాండింగ్ కోసం గవర్నర్ పోస్ట్ ఇవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఖచ్చితంగా ఆ అవకాశం వస్తే కనుక నా అంచనా ప్రకారం ఎక్కువ శాతం ఈయనకే అశోక్ గజపతి రాజుకే ఆ ఛాన్స్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కేంద్రం నుంచి టీడీపీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పదవులు కానీ ఇవి కానీ ఇంకా ఇవి ఉంటే, ఇటు రాష్ట్రంలో కూడా బీజేపీ క్యాబినెట్లో ఒక మంత్రి పదవే లభించింది. వారు కూడా ఇంకా 8 మంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వారు కూడా ఇంకొంత ఎక్కువ ప్రియారిటీ వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక హోప్స్తో ఉన్నారు. వాళ్ళు గవర్నర్ ఇస్తే వీళ్ళు ప్రత్యామ్నాయంగా ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయిలో ఏమన్నా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రియారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ మనం ఒక లెక్క వేసి చెప్పాము ఇంతకు ముందర కూడా, పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ ద్వారా ఎవరికి ఎన్ని మంత్రి పదవులు వస్తాయనేది ఖచ్చితంగా లెక్క కట్టి చంద్రబాబు నాయుడు గారు కేక్ కట్ చేసినట్టుగా ఆ మొక్కలన్నీ ఎవరి మొక్కలు వాళ్ళకి పంచిపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే 164 సీట్లలో బీజేపీ సాధించిన 8 ఎమ్మెల్యే సీట్ల రేషియోని మనం క్యాలిక్యులేట్ చూస్తే 1.24 1.34 వస్తుంది. అంటే ఒక మంత్రి పదవి మాత్రమే దక్కడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనం ఆ రోజు కూడా అదే అన్నాం. కాబట్టి ఒకే ఒకరికి మంత్రి పదవి ఇచ్చారు. బీజేపీ 2 మంత్రి పదవులు అడుగుతుంది. బీజేపీ 2 మంత్రి పదవులు అడిగితే ఎవరో ఒకరు త్యాగం చేయాలి. అది జనసేన చేయాలా, మళ్ళీ టీడీపీ చేయాలా. ముందు జాగ్రత్తగా టీడీపీ సీఎం పోస్ట్తో కలిపి 21 పోస్టులు భర్తీ చేసుకుంది. జనసేనకు 3 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఆ పెండింగ్ ఉన్నది జనసేనకి ఇవ్వాలా, వీళ్ళకి ఇవ్వాలా. జనసేన కూడా 4 పదవులు అడుగుతుంది, కానీ 4 పదవులు జనసేన రావడానికి అవకాశాలు చాలా తక్కువ. పర్సంటేజ్ ఆఫ్ విన్నింగ్ మళ్ళీ చూస్తే 164లో 21 అనేదాన్ని మనం ఈక్వల్ రేషియోలో చూస్తే కనుక ఓవరాల్గా 3.8 3.4 ఎంత వస్తుంది అంతే. అందుకని 3 పదవులే వచ్చే అవకాశం ఉంది. 4వ పదవి ఇస్తే తెలుగుదేశం పార్టీ ఒకటి త్యాగం చేసి వాళ్ళకి ఇవ్వాలి, లేదా వీళ్ళు త్యాగం చేసి బీజేపీకి ఇవ్వాలి. సో అందుకనే తెలుగుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 20 పదవులు భర్తీ చేశారు. సీఎంతో కలిపితే 21, ఒక పదవి ఖాళీ పెట్టారు. అది కూడా తెలుగుదేశం కోటాలోకి వస్తే విశాఖ జిల్లా ఖాళీ పెట్టారు. యనమల రామకృష్ణ గారికి ఇవ్వచ్చు, అది చర్చ నడుస్తుంది కానీ బట్ యనమల రామకృష్ణ గారికి ఇవ్వడానికి చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయి. యనమల రామకృష్ణ గారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి అందరినీ అసెంబ్లీ నుంచే మినిస్ట్రీలోకి తీసుకున్నారు. యనమల కంటే కూడా కొన్ని రిప్రజెంటేషన్ తక్కువ ఉన్న జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఒకే ఒక్కరికి మంత్రి పదవి వచ్చింది. మంగళపూడి అనితకి మాత్రమే మంత్రి పదవి వచ్చింది. ఇది మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో మనం చూస్తే. సో అక్కడ అయ్యన్న పాత్రుడికి ఇస్తారా, గంటా శ్రీనివాసరావుకి ఇస్తారా, కొనతాల రామకృష్ణకి ఇస్తారా, ఈ చర్చ నడుస్తుంది. సో అలాంటి ప్లేసెస్లో, అలానే తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి కలిపి చూస్తే ఒకరికే ప్రస్తుతానికి పదవి దక్కినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా లెక్కలు వేయడం ద్వారా
ఎవరికి ఇవ్వాలి అనే దాన్ని డిసైడ్ చేస్తారేమో అని అనిపిస్తుంది. కాబట్టి మంత్రివర్గానికి సంబంధించిన అంశం అది వేరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే గవర్నర్ పోస్టుకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతోనే బీజేపీ కూడా బహుశా మిత్రపక్షానికి ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రేపు మంత్రి పదవులు కనుక అయితే ఏదన్నా ఇంతకు ముందు వచ్చినట్టుగా భేదాభిప్రాయాలు వస్తే వెంటనే రిజైన్ చేసి బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. గవర్నర్ పోస్ట్ లాంటి వాటిలో కూడా భాగస్వాములుగా మారినప్పుడు రాజకీయంగా కొంత ఆ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వెంటనే వదులుకుని సంబంధాలు తెంపుకుని బయటికి రావడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ప్లస్ మీరు అడిగితే ఇది చేసాం, మేము అడిగితే అది చేయండి అనేటువంటి వాతావరణం రెండు ప్రభుత్వాల మధ్య ఒక సఖ్యత, రెండు పార్టీల మధ్య కూడా ఒక సమన్వయం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నర్ పోస్ట్ అనేటువంటి ప్రతిపాదన బహుశా రెండు పార్టీల మధ్య ఎక్కువ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. రైట్ సార్. సో అది మొత్తానికి టీడీపీ పార్టీ నుంచి మరొక వ్యక్తికి, టీడీపీ నేతకి గవర్నర్ పదవి లభించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తాజాగా చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా వెలువడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ గవర్నర్ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టీడీపీ నేతగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అందిపుచ్చుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.